Hello, welcome to Vishnu IAS Academy as part of our daily current affairs discussion. సో ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు అనేటువంటిది ఇచ్చినటువంటి తీర్పుని ఒకసారి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ వర్డిక్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో 2020లో పంజాబ్ హర్యానాలో మనకి ఒక చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే 75% కోటా అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ యొక్క పంజాబ్ హర్యానా కోర్టు వెలువరించడం జరిగింది. ఏంటి 75% రిజర్వేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగాలలో ప్రైవేట్ కంపెనీస్లో ఎవరికైతే 30,000 లోపు శాలరీ ఉంటుందో ఆ ఉద్యోగస్తులందరినీ కూడా మోర్ దాన్ 75% ఆర్ అట్ ద రేట్ ఆఫ్ 75% జాబ్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో కేవలం ఆ పర్టికులర్ హర్యానా లేదా పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వారిని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, లేదంటే ఒక ఇండస్ట్రీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రైవేట్ ఇండస్ట్రీ అనేది హర్యానా స్టేట్లో లోకల్ పీపుల్ని మాత్రమే 75% పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి అండ్ ఓన్లీ 25% పీపుల్ని మాత్రమే అవుట్ సైడర్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటి చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇలాంటి చట్టం తీసుకురావడంతో హర్యానా ప్రభుత్వం దానిపైన ఈ యొక్క హైకోర్టు రీసెంట్గా ఈ చట్టం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము. సో రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్ 14 అదేవిధంగా ఆర్టికల్ 19కి విఘాతకం కలుగుతుంది. అసలు ఎందుకు విఘాతకం కలుగుతుంది? లోకల్ పీపుల్కి రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు ఇవ్వకూడదు అంటే ఈ యొక్క హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే చట్టం ప్రకారం అందరూ సమానమే. సో చట్టం అనేటువంటిది అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి తప్ప ఈ యొక్క చట్టం అనేటువంటిది ఒకరిని ఫేవర్గా ఇంకొకరిని డిస్ఫేవర్ చేయకూడదు, అన్ఫేవర్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 19 ప్రకారం మనకి ఏంటంటే ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, రిసైడ్ అండ్ సెటిల్. సో భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి అక్కడ మనం ఉద్యోగం అనేటువంటి చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వచ్చు. ఉదాహరణకి హైదరాబాద్ నగరంగా మనం తీసుకున్నట్టయితే గుజరాత్ నుంచి చాలామంది ఉంటారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా యూపీ, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది యువకులు ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి వచ్చి జాబ్స్, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర రంగాల్లో జాబ్స్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది కేవలం లోకల్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి, అవుట్ సైడర్స్ని రానివ్వకూడదు అంటే ఒక ఆర్టిఫిషియల్ బ్యారియర్ అనేటువంటిది చేసినట్టు అవుతుంది. అంటే ఈ యొక్క వారిని నిలువరించినట్టు అవుతుంది. సో వారి పట్ల చట్టం అనేటువంటిది వ్యతిరేకత చూపుతుందని చెప్పేసి హర్యానా ఈ యొక్క కోర్టు అనేటువంటిది హర్యానా చేసినటువంటి చట్టాన్ని కంప్లీట్గా కొట్టేయడం జరిగింది. సో ఈ చట్టం అనేటువంటిది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ చట్టం అనేటువంటిది ఆల్రెడీ గతంలోనే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. గతంలో అంటే 2022 సంవత్సరంలో ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే అప్పటి నుంచి ఈ యొక్క తీర్పు ఏదైతే 2022 నుంచి ఈ యొక్క తీర్పు అనేటువంటిది 2022 నుంచి ఈ యొక్క చట్టం అమల్లో ఏదైతే ఉందో దానికి కూడా వర్తిస్తుంది. అంటే దిస్ వర్డిక్ట్ ఈస్ రెట్రోస్పెక్టివ్ అంటే బ్యాక్ డేట్, అంటే గతంలో ఉన్నటువంటి చట్టాన్ని కూడా ఇది కంప్లీట్గా రద్దు చేయడం జరుగుతుంది. సో లోకల్ రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్ అనేటువంటి కంప్లీట్గా అన్కాన్స్టిట్యూషనల్ అవుతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, సార్ మన గవర్నమెంట్ ఎగ్జామ్స్లో లేదా గవర్నమెంట్ వేకెన్సీస్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇచ్చినప్పుడు అక్కడ రెసిడెన్స్ అనేటువంటి దాన్ని కీలకంగా తీసుకుంటున్నాం కదా. ఆర్టికల్ 16లో మనకి క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 16లో రెసిడెన్స్ అనేటువంటి దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగాలు అనేటువంటి రిక్రూట్మెంట్ లోకల్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఈ రెసిడెన్స్ అనేటువంటి దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయవచ్చు. కానీ ఆ చట్టం ఎవరు చేయాలి అంటే పార్లమెంట్ అనేటువంటి చేయాలి. అంటే రెసిడెన్స్ అనేటువంటిది ప్రామాణికంగా ఉద్యోగాల్లో ఒక క్రైటీరియా పెట్టాలి అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టమే మాత్రమే అది వర్త్ అవుతుంది. అందుకే మీరు గమనించండి, తెలంగాణ స్టేట్లో అవుట్ సైడర్స్కి గవర్నమెంట్ జాబ్స్లో కేవలం 5% ఉంటుంది. అది ఏపీలో అవుట్ సైడర్స్ ఆఫ్ ద స్టేట్ 10% రిజర్వేషన్ ఉంటుంది, అంటే నాన్ లోకల్స్ అంటాం. సో ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీ కింద అందరికీ సమానత్వం ఎందుకు రాదంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టం అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కాబట్టి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మాత్రం రెసిడెన్స్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఉంటాయి. ఇది రాజ్యాంగబద్ధంగా వయలేషన్ ఏం కాదు.
సో కాకపోతే ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా 75% రిజర్వేషన్స్ లోకల్స్కి ఇవ్వాలి అని చెప్పడాన్ని వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 అనేటువంటి వయలేషన్ జరుగుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రాజ్యాంగంలోని 14 మరియు 19 అధికరణలు అనేటువంటివి ఈ యొక్క చట్టం అనేది విరుద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కృత్రిమ మేధ దుర్వినియోగంతో పెను సంక్షోభం. అంటే రీసెంట్గా మీరు గమనించినట్టయితే డీప్ ఫేక్స్ అనేటువంటివి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తున్నాయి. డీప్ ఫేక్స్ అంటే ఏం లేదండి, ఎవరిదైనా ఒక ఫోటో అనేటువంటిది పెట్టేసి సింపుల్గా, లేదా ఒక వీడియో అనేటువంటిది పెట్టి ఆ పిక్చర్ అనేది జస్ట్ మాడిఫై చేసి ఆ వాయిస్ కానివ్వండి, బాడీ మూమెంట్స్ కానివ్వండి, లేదంటే వీడియో అనేటువంటిది అంటే ఎవరో చేసిన వీడియోని ఎవరిదో ఫేస్ అనేటువంటిది పెట్టినట్టయితే త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినట్టయితే, ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసి అలా పెట్టినట్టయితే ఈ యొక్క వ్యక్తిగత అంటే ఇండివిజువల్స్కి కానివ్వండి వారి యొక్క హక్కులకి భంగం కలుగుతుంది. రీసెంట్గా మీరు గమనిస్తున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క వాయిస్ని అంటే ఆయన సాంగ్ పాడినట్టు కూడా ఒక డీప్ ఫేక్ వాయిస్ చేయడం జరిగింది. సో దీన్ని గమనించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకానొక కార్యక్రమంలో ఇది చాలా ప్రమాదకరం, భవిష్యత్తులో ఇది పెను సంక్షోభానికి దారితీస్తుంది. అండ్ గతంలో కూడా రీసెంట్గా మీరు గమనించినట్లయితే యాక్ట్రెస్ మనకి రష్మిక మందానా గారిది కూడా డీప్ ఫేక్ వీడియో చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముమ్మరం సాగించడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి రెగ్యులేషన్ కానివ్వండి, ఎలాంటి కంట్రోలింగ్ కానివ్వండి ఏమీ లేవు. సో రీసెంట్గా చేసినటువంటి ఒక డీప్ ఫేక్ వల్ల కొంత ఫైన్ అయితే వేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ డీప్ ఫేక్స్ అనేటువంటివి కెన్ హార్మ్ ఇండివిజువల్స్, బిజినెసెస్, సొసైటీ అండ్ డెమోక్రసీ అండ్ కెన్ యాక్సలరేట్ ద ఆల్రెడీ డిక్లైనింగ్ ట్రస్ట్ ఇన్ ద మీడియా. సో సోషల్ మీడియా ఏదైతే ఇప్పటికే విపరీతంగా ఒక నెగిటివ్ ఆర్ ఫేక్ వీడియోస్ని ఎప్పుడైతే పబ్లిష్ చేస్తుందో, ఇలాంటి డీప్ ఫేక్ వాయిసెస్ కానివ్వండి, వీడియోస్ అనేటువంటి పబ్లిష్ అయినట్టయితే ఇంకా దాని యొక్క మీడియా యొక్క స్థాయి అనేది దిగజారిపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత గోప్యత కానివ్వండి, ప్రైవసీ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఇండివిజువల్ రైట్స్కి భంగం కలిగే అవకాశం ఉంటుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వాయిసే డీప్ ఫేక్ చేసినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? సో ప్రధానమంత్రి గారు స్వయంగా ఏం చెప్పారంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి. సో ఈ డీప్ ఫేక్ వాయిసెస్ గురించి, డీప్ ఫేక్ వీడియోస్ గురించి సో ప్రజల్లో విస్తృతంగా అవేర్నెస్ అనేటువంటి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో అదేవిధంగా సాధారణ ప్రజల మరణాలను ఖండిస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ అనేటువంటిది రీసెంట్గా హమాస్ పైన చేస్తున్నటువంటి దాడిలో భాగంగా చాలామంది అమాయకులు మరణించడం జరుగుతుంది. ఈ అమాయకుల యొక్క మరణాలని భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నట్టు మనకి సెకండ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. సో యాక్చువల్గా మనకి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఏదైతే ఉందో మనకి దక్షిణాదిన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది రెండో సమావేశం, వర్చువల్గా మీట్ అవ్వడం జరిగింది. ఈ రెండో సమావేశంలో గ్లోబల్ సౌత్ అందరూ కూడా 21వ శతాబ్దంలో ఈ యొక్క సమిష్టిగా పనిచేయాలి, సదరన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం కూడా సమిష్టిగా పనిచేయాలి, అప్పుడే అభివృద్ధిలో మనం భాగమవుతామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి గారు 5 C's అనేటువంటి దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ఈ యొక్క దేశాల మధ్య 5 C's అంటే కన్సల్టేషన్, కమ్యూనికేషన్, కోఆపరేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్. సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నీ కూడా ఈ విధంగా 5 C's కనెక్టివిటీ అనేటువంటిది మనం డెవలప్ చేసుకున్నట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా మనము సమానత్వం అనేటువంటి సాధించడం జరుగుతుంది. ఆర్టికల్ వచ్చేసి మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ గతంలో మనకి సహకార్ సే సమృద్ధి స్కీమ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. సహకార్ సే సమృద్ధి స్కీమ్ అంటే ఏం లేదు, భారతదేశంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ని బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక పథకం అన్నమాట జాతీయ స్థాయిలో. ఇక్కడ మీరు గమనిస్తే కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకోవడం ఆర్టికల్ 19 క్లాస్ 3 ప్రకారం మనకి ఒక ఫండమెంటల్ రైట్ అండి, మనకి ఫండమెంటల్ రైట్ అనమాట ఈ యొక్క కోఆపరేటివ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే కోఆపరేటివ్స్ అనేటువంటివి కంకరెంట్ లిస్టులో పొందుపరచడం జరిగింది. కంకరెంట్ లిస్టులో పొందుపరిచారు అంటే కేంద్ర ప్రభుత్వము కూడా చట్టాలు చేసుకోవచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు అనేటువంటివి తయారు చేసుకోవచ్చు. అందుకే మీరు గమనిస్తే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి అంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటివి ఈ యొక్క
కార్యక్రమాలు ఉన్నట్టయితే దాన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అంటాం. ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అనేటువంటివి కేంద్ర పరిధి కింద రావడం జరుగుతుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ కేంద్ర పరిధి కింద, కేంద్ర చట్టం కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్స్, ప్రైమరీ లెవెల్ కోఆపరేటివ్స్, స్టేట్ లెవెల్ కోఆపరేటివ్స్, ఈ మూడు కూడా రాష్ట్ర చట్టాన్ని అనుగుణంగా ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, భవిష్యత్తులో యువత కానివ్వండి లేదా భారతదేశం యొక్క జీడిపి పెరగాలి అన్నా, ఈ యొక్క $5 ట్రిలియన్ ఎకానమీ అనేది మనం సాధించాలన్నా సరే కోఆపరేటివ్స్ అనేటువంటి కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సో కోఆపరేటివ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, లక్ష్యాలు ఏం పెట్టుకున్నాము అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు. రూరల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు త్రూ కోఆపరేటివ్ సొసైటీస్. అదేవిధంగా రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి కూడా మనం బాగా తగ్గించుకోవచ్చు. సో టు డిక్రీజ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ప్రాంతీయ అసమానతలు అనేటువంటి మనం తగ్గించేటువంటి అవకాశం కోఆపరేటివ్స్ ద్వారా మనం సాధించవచ్చు. సో టు ఎస్టాబ్లిష్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అనేటువంటిది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కోఆపరేటివ్ సహకార విశ్వవిద్యాలయం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే మనకి నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అంటాం. నేషనల్ కోఆపరేటివ్ పాలసీ ఎన్సిపి అంటాం. సో నేషనల్ కోఆపరేటివ్ పాలసీలో ఉన్నటువంటి లక్ష్యాలన్నీ కూడా ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. సో తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీలో టెక్నాలజీ ఇండ్యూస్మెంట్ అనేది బాగా చేసుకోవాలి. అంటే పెరుగుతున్నటువంటి మోడర్న్ అవసరాలకు తగ్గట్టుగా టెక్నాలజీ ఇండ్యూస్మెంట్ అనేటువంటిది ఉన్నట్టయితే మన యొక్క కోఆపరేటివ్స్ అనేటువంటివి జీడిపిలో బాగా భాగస్వామ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇండ్యూస్మెంట్ కోసం అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది కోఆపరేటివ్స్లో ఇండ్యూస్ చేయడం కోసం బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అలొకేట్ చేయడం కూడా జరిగింది. బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయల మేర కోఆపరేటివ్స్లో ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటి డెవలప్ చేయడం కోసం ఈ యొక్క బడ్జెట్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత కోఆపరేటివ్స్కి మార్కెట్ విస్తరణ అనేటువంటిది విపరీతంగా కల్పించినట్టయితే ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే కోఆపరేటివ్స్కి క్యాపిటల్ ఇండ్యూస్మెంట్, టెక్నాలజీ ఇండ్యూస్మెంట్, మార్కెట్ ఎక్స్పాన్షన్. సో ఎందుకు కోఆపరేటివ్స్ని ఫోకస్ చేస్తున్నాము అంటే కోఆపరేటివ్స్ డెవలప్ అవ్వడం ద్వారా, కోఆపరేటివ్స్ అంటే ఏంటి, వాలంటరీగా డెమోక్రటిక్ పద్ధతిలో ఒక సమిష్టిగా లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ఏర్పాటైనటువంటి సంఘం. సో ఆ సంఘం ద్వారా ఏర్పడినటువంటి బిజినెస్ కానివ్వండి, డెవలప్మెంట్ అనేటువంటిది డైరెక్ట్గా రూరల్ పాపులేషన్ పైన లేదా ఆ కోఆపరేటివ్లో ఉన్నటువంటి సభ్యులపైన పడుతుంది. సో అది అభివృద్ధి అయినా సరే ఆ అభివృద్ధి యొక్క ఫలాలు అనేటువంటివి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో అందుకని మార్కెట్ ఫెసిలిటేషన్ చేశారనుకోండి, మీరు గమనించినట్టయితే ప్రతి విలేజ్లో కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, కోఆపరేటివ్ మార్కెట్స్ కానివ్వండి, ఓకేనా, కోఆపరేటివ్ సంఘాలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశంలో దాదాపుగా 5 లక్షలకు పైగా కోఆపరేటివ్ సంఘాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు అండ్ భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు. సో వీటి యొక్క విస్తరణ వల్ల రూరల్ ఏరియాస్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల్ని మమేకం చేస్తూ వారి యొక్క డెవలప్మెంట్ అనేది త్రూ కోఆపరేటివ్స్ సాధించినట్టయితే భారతదేశం అనేది వృద్ధి సాధిస్తుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి 2021 మార్చి నాటికి భారతదేశంలో 1534 ఉన్నాయండి. 1534 ఉన్నాయి. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీరు గమనించినట్టయితే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి రాష్ట్ర చట్టాలు వర్తిస్తాయి, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ కూడా వర్తించడం జరుగుతుంది. రీసెంట్గా మీరు గమనిస్తే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో విపరీతంగా ఈ యొక్క నష్టాలు అనేటువంటి రావడం. సో దానివల్ల ఆర్బీఐ ఏం చేసింది అంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇంటిగ్రేట్ చేయడం కానివ్వండి, ఇతర బ్యాంకులతో అనుసంధానం చేయడం కానివ్వండి, సో అక్వైర్ చేయడం కానివ్వండి, వాటి యొక్క బోర్డు మెంబర్స్ని మార్చడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్బీఐ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్బీఐ అనేటువంటిది దీని యొక్క ఈ యొక్క యూసీబీస్ అనేటువంటి ఆర్బీఐ పరిధిలోకి రావడం జరుగుతుంది. మరి కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క అభ్యున్నతి కోసం లేదా కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క అభ్యున్నతి కోసం మనకి ఒక ఇంపార్టెంట్ కమిటీ ఉంది, దట్ ఈస్ విశ్వనాథన్ కమిటీ అండి. విశ్వనాథన్ కమిటీ ఏం చెప్పింది అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అదనంగా మూలధనం కోసం సమకూర్చాలన్నటువంటి సిఫార్సుని అమల్లోకి తీసుకురావడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి సిఫార్సుని అదనంగా మూలధనం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కువ కావాలి అంటే సో వీటికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ఆర్థిక వ్యవస్థలపై యుద్ధ ప్రభావం. మీరు గమనించినట్టయితే కోవిడ్-19 సమయంలో, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ లేదా హమాస్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఆర్థిక వ్యవస్థ పైన విపరీతమైనటువంటి
ఎఫెక్ట్ పడుతుంది. ఎట్లా పడుతుంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ డెవలప్మెంట్ మీరు గమనిస్తే 21వ శతాబ్దంలో ఒక కంట్రీకి మరొక కంట్రీకి ఇంటిగ్రేషన్ అనేటువంటిది బాగా ఉంది. ఎట్లా అంటే అమెరికాలో ఏం జరిగినా సరే దాని యొక్క ప్రభావం ఇండియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద పడుతుంది. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైనా చిన్న బ్యాంకింగ్ సంక్షోభం జరిగితే భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేటువంటి రావడం, అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే భారతదేశంలో ఉద్యోగాలు అనేటువంటి కోల్పోవడం. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, రాజకీయ మరియు ఈ యొక్క జియోగ్రఫికల్ చేంజెస్ ఏవైతే వస్తుంటాయో అందుకే జియో పాలిటిక్స్ అంటాం. సో జియోగ్రఫికల్ అదేవిధంగా పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని విపత్తులు అనేటువంటివి, ఒక కంట్రీలో జరిగినటువంటి విపత్తు మరొక కంట్రీలో దాని యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ వల్ల ఏం ప్రభావం కనిపించింది, ఆయిల్ సప్లైస్ అనేటువంటి ఆగిపోవడం, న్యాచురల్ గ్యాస్ సప్లై ఆగిపోవడం, ఫుడ్ గ్రెయిన్స్ సప్లై ఆగిపోవడం, ఫర్టిలైజర్స్ సప్లై ఆగిపోవడం, రేర్ మినరల్స్ సప్లై ఆగిపోవడం. దీనివల్ల ఏమైంది, మిగతా దేశాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఆగిపోవడం జరిగింది. సో ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటి ఆగిపోయాయి. లేదా ప్రతి సంవత్సరం భారతదేశానికి ఉక్రెయిన్ నుంచి ఫెర్టిలైజర్స్ అనేటువంటి వస్తుంటాయి. సో ఒక్కసారిగా సడన్గా ఆగిపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారు. మరి ఆల్టర్నేటివ్గా రైతులకి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ అనేటువంటి అందించాలంటే మరొక దేశంతో మనం కొనుగోలు చేయాలి. వారు అధిక ధరలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సప్లై అనేది డిస్రప్ట్ అవ్వడం వల్ల అధిక ధరలు పెరుగుతూ ఉంటాయి. అధిక ధరలు పెరిగినప్పుడు ఈక్వాలిటీ అనేది ఉండదు. సో మార్కెట్లో ఎక్స్పాన్షన్ అనేది చేసుకునేటువంటి అవకాశం లేదు. సో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే ఇలా ఎక్కడైతే డిస్రప్షన్స్, ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేటువంటి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎక్కడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కూడా సరిగా రావన్నమాట. సో సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల విపరీతంగా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సెమీ కండక్టర్స్ సప్లై అనేది విపరీతంగా ఆగిపోవడం జరిగింది. సప్లై చైన్ అనేది ఆగిపోవడం జరిగింది. సో సెమీ కండక్టర్స్ వల్ల ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్ ఇండస్ట్రీస్లో సెమీ కండక్టర్స్ లేకుండా ఆ వస్తువులు తయారు చేయలేం. సో ఇప్పుడు సెమీ కండక్టర్ అండ్ సప్లై అనేది చాలా కీలకం. సెమీ కండక్టర్ సప్లై ఆగిపోయింది అంటే ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉద్యోగస్తులను తగ్గించాలి. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది కాబట్టి సప్లై చైన్ వల్ల, ఈ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఉద్యోగస్తులు అంతమంది ఉంటే కంపెనీకి భారం అవుతుంది కాబట్టి వీటి యొక్క ఉద్యోగాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సప్లై చైన్స్ని ఆల్టర్నేటివ్ చూసుకోవడం కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే తక్షణమే సప్లై చైన్స్ అనేటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అనేది ఉక్రెయిన్ నుంచి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల టన్నుల ఎరువులు కొంటుంది. సడన్గా అవి ఆగిపోయాయి. ఇప్పుడు కొన్ని లక్షల టన్నుల ఎరువులు ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో ఇదొక ప్రశ్నార్థకం. అంటే తక్షణమే దొరకవు, కొంత టైం పడుతుంది. సో ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ అనేటువంటివి మనం సెర్చ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సప్లై చైన్స్ అనేటువంటివి ఒక దేశంపైనే ఆధారపడకుండా మల్టీ నేషన్స్తో ఈ యొక్క సప్లైస్ అనేటువంటి పెట్టుకోవాలి అన్నట్టుగా ఇక్కడ రావడం జరుగుతుంది. సో సప్లై చైన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఈ యొక్క దేశాలకి సప్లై అవ్వాలో అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఆర్థిక వ్యవస్థ పైన యుద్ధం యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఈ సప్లై చైన్స్ అనేటువంటి విపరీతంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈరోజు ఆర్టికల్. మరొక ఆర్టికల్స్తో రేపు మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.